యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? చాలామంది మహానుభావులు చూస్తూ ఉంటారు మన వీడియోస్. అనేక రంగముల్లో ఉంటారన్నమాట. సంగీత జ్ఞానులు, స్వరజ్ఞానులు, సాహిత్య జ్ఞానులు, మరి పండితులు, పామరులు, వారి అందరి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇది మన కనీస ధర్మం అన్నమాట. ఎందుకంటే విద్యలో మనకంటే ముందు ఉన్నటువంటి వారిని, అది వయసుతో సంబంధం లేదు, అలాగే వయసులో పెద్ద అయినటువంటి వారిని మనం ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి. చిన్నలకు నా శుభాశీస్సులు. ఈరోజు మనం ఈ వీడియోలో మూవీ సాంగ్స్ బుక్లో 7వ పాట అందమైన వెన్నెలలోన అనే పాటను మనం కీబోర్డ్ పని ప్లే చేసుకుంటున్నాం. 1:30 శృతిలో శివరంజని రాగము. మరి మీకు అన్నీ కూడా నేను పేపర్ పైన ఇస్తాను కాబట్టి ఇక్కడ నేను స్పెషల్గా ఏమి చెప్పవసరం లేదు. మీరు పేపర్ చూసుకుంటే క్లియర్గా తెలుస్తుంది. ఎవరికైనా బుక్స్ కావాల్సి వస్తే మరి 25 సాంగ్స్ ఒకే చోట ఉంటాయి కాబట్టి అది కూడా కొంత లాభంగా ఉంటుంది. ఇక్కడ మీరు రాసుకోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఒక పాట 7 పేజీలు 10 పేజీలు ఉంటుంది అనమాట. అయ్యా మరి మీకు ఎలా ఉంటే అలా మీ నిర్ణయం అనమాట. మరి ఈ కీబోర్డ్ ప్లేయింగ్ అనేది మనం క్లియర్గా మీకు స్వరం ఎలా ఉంది అక్కడ, దాని సాహిత్య అక్షరాల ప్రకారం ఎలా మనం పాడుకోవాలని వివరణిస్తున్నాను. అలాగే మన ఫస్ట్ ఛానల్ యొక్క లింక్ను కూడా ఇస్తున్నాం, అవి కూడా చూడండి. ఈ కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు ముఖ్యంగా నా అభిమానులు అక్కడ వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్లో ఇక్కడ నేను ప్లే చేసిన ప్రతి పాట అక్కడ నేను పాడాను. ఒక వీడియో పాట, ఒక వీడియో స్వరం అన్నమాట, యాజ్ ఇట్ ఈస్గా. అప్పుడు ఇంకా తొందరగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కీబోర్డ్ పైన అందమైన వెన్నెలలోన అనే పాటను మనం ప్లే చేసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో అందమైన వెన్నెలలోన అనే పాటను పాడుకుంటున్నాం. ఈ పాట మూవీ సాంగ్స్ బుక్లో మనకి 7వ పాట అనమాట. ఈ పాట మనకి శివరంజని రాగంలో ఉందన్నమాట. శివరంజని రాగం. ఈ శివరంజని రాగం 58వ జనక రాగం హేమవతి రాగం నుండి పుట్టినది. సో మనం ఇక్కడ కీబోర్డ్ పైన ఇప్పుడు హేమవతి రాగాన్ని ప్లే చేసుకుని దానికి మనం నీ తీసేస్తే మనకి ఈ శివరంజన అవుద్ది అనమాట. అప్పుడు మనకి జనక రాగం తెలుస్తుంది, ఆ జన్య రాగం 2 తెలుస్తాయి అనమాట. 1:30 శృతిలో అనమాట. ఇక్కడ చూడండి, క్యాషియో అని ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి ఈ వైట్కి మనకు సా అవుతుంది. ఇది 1వ శృతి.
వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా, సి షార్ప్ అంటే మనకి 1.5 శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు అనమాట. ఇప్పుడు మనం శివరంజని యొక్క జనక రాగాన్ని ప్లే చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, హేమావతి రాగం. స్వరస్థానాలు చూద్దాం. సా, రీటు, ఘాటు, మాటు, పా, దాటు, నీటు, సా. డిసెండింగ్ అట్ ద సేమ్ అవే వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, ఈ సి షార్ప్ మనకి సా అయితే ఇది షడ్జము, ఇది ఈ బ్లాక్కి ఇది రీటు, ఇది దీని ప్రక్కనే ఉన్నటువంటి వైట్కి ఘాటు. మన స్వరస్థానాలు చూద్దాం. సా, రీటు, ఘాటు, మాటు, పా, దాటు, నీటు, సా. ఇప్పుడు మనం వాటి పేర్లు చూద్దాం. సా షడ్జము, రీటు చతుశ్రుతి శుభము, ఘాటు సాధారణ గాంధారము, మాటు ప్రతిమధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైస్కి నిషాదము, తారస్థాయి షడ్జము. ఇప్పుడు చూడండి, ఈ సి షార్ప్ మనకి ఇది మనకి సా అయితే, ఈ సా నుంచి మనం రీటుకి వెళ్ళాలంటే ఒక వైట్కి దాటుకొని ఇక్కడికి వచ్చాం. ఇది రీటు, ఈ బ్లాక్కి పక్కనే ఉన్నటువంటి వైట్కి అనమాట ఇది ఘాటు. సా, రీటు, ఘాటు. ఈ ఘాటు నుంచి మనం మాటుకి వెళ్ళాలంటే ఒక వైట్కి ఒక బ్లాక్కి, ఈ రెండింటిని దాటుకొని ఇక్కడికి వచ్చాం అనమాట. ఇది మాటు, ఈ వైట్కి అనమాట. సా, రీటు, ఘాటు, మావన్. సరిగమ అయిపోయింది. ఇప్పుడు ఈ మాటు ప్రక్కనే ఉన్నటువంటి ఈ బ్లాక్కి ఉందే ఇది మనకి పా అవుతుంది అనమాట. పా నుంచి మనం దాటుకి వెళ్ళాలంటే మనం ఒక వైట్కి దాటుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇది దాటు, ఈ బ్లాక్కి అనమాట. ఈ దాటు పక్కనే ఉన్నటువంటి వైట్కి నీటు, పా, దాటు, నీటు. ఈ నీటు నుంచి మనం తారాస్థాయి సాకి వెళ్ళాలంటే షడ్జమానికి ఒక వైట్కి దాటుకుని ఇక్కడికి వచ్చాం. డిసెండింగ్ అట్ ద సేమ్ అవే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం హేమావతి రాగాన్ని ప్లే చేసుకుంటున్నాం కీబోర్డ్ పైన. సరి గ మ పద ని సా ని ధ ప మ గ రి సా. సరి గ మ పద ని సా ని ధ ప మ గ రి సా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు శివరంజన్ రాగం వాయిద్దాం. సరి గ పా అంటే మాటు తీసేసామన్నమాట. సరి గ పా పద సా అంటే నీటు, ఇక్కడ నీటు తీసేసాం, ఇక్కడ మాటు నీటు తీసేసాం అనమాట. ఇది శివరంజన్ రాగం. సరి గ పద సా సా ధ ప గ రి సా. సరి గ పద సా సా ధ ప గ రి సా. దీనిలో మావన్ అన్యస్వరాన్ని వాడారు, వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పల్లవి ఒక అక్షరం జాగా విడిచి పాట ప్రారంభించాలి. పంచమంలో స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మనకి పాట. అందమైన వెన్నెలలోన పచ్చ తెలుగు పడుచువలే, మల్లె పూల పందిరిలోకి నడచిరావే సరిగమల. మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల. రాగాలి ఊగాల శివరంజనవ్వాల. గరి సదస గరి సదస గరి సదస. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు చూద్దాం. అందమైన పప్ప పప్ప దస. ఇక్కడ అందమైన 4 సాహిత్యాక్షరములు ఉన్నాయి. పప్ప దస 5 స్వరాక్షరములు ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలంటే దాన్ని పప్ప అందమై దస, ఈ దశను మనం సా అని పాడుకోవాలి. పప్ప సా సా అందమైన వెన్నెల స. ఇక్కడ సరిపోయింది మనకి. వెన్నెల 3 సాహిత్యాక్షరములు, స 3 స్వరాక్షరములు. పప్ప సా స అందమైన వెన్నెల లోన. చూడండి, లో రిగరి, ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. లో నా
నా అంటే గమగా, లో 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 నా రిగరి గమగా. ఇది పోయి మనకి రీగా అని వస్తుంది అనమాట. పప్ప సా సా స స రీగా అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు అచ్చ రిగ్గ తెలు రిరి రిగ్గ రిరి అచ్చ తెలుగు సాదా. ఈ సాదాను మనం దా అని పాడుకోవాలన్నమాట. రిగ్గ రిరి దా అచ్చ తెలుగు పడుచువ పడుచువలే పడుచు పడుచు అంటే రిససా సరిపోయింది అక్కడ. వలే వా సా అది సరిపోయింది. లే సారి ససా పా లే ఒకే సాహిత్యాక్షరం ఉంది. మనం ఇక్కడ సారి ససా పా అనేది మనకి 5 స్వరాక్షరములు. ఈ సారి ససా పాని మనం పా అని పాడుకోవాలన్నమాట. మనం రిగ్గరిరిదా రిగ్గరిరిదా రిససపా అచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల. ఇది కూడా అందమైన లాగానే. మల్లె పప్ప పూ దశ. ఈ దశను మనం సా అని పాడుకోవాలి. మల్లె పూల పప్ప సాస పందిరి చూడండి ఇక్కడ పందిరి 3 సాహిత్యాక్షరములు. మరి దశ సస దశ సస 4 స్వరాక్షరములు అనమాట. దీన్ని మనం పం దశ. ఈ సా దాస అనేది సా దగ్గర ఆగింది కాబట్టి పం దాన్ని సా అని పాడుకోవాలి. సా సస పందిరి మల్లె పూల పందిరి పప్ప సాస స మల్లె పూల పందిరి లోకి రిగరి గమగా. ఇది సేమ్ ఇంత ముందు కూడా వచ్చింది మనకి. రిగరి లో దీన్ని మనం రీ అని పాడుకోవాలి. లో కి గమగా. దీన్ని ఈ గమగాని గా అని పాడుకోవాలి మనం. లోకి రీగా అనమాట. పప్ప సాస స రీగా మల్లె పూల పందిరిలోకి నడచి నడచి రావే నడచి రావే. ఇక్కడ చూడండి నడచి రిరిగా అక్కడ సరిపోయింది. నడచి రిరిగా రా రిగరి. ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. రావే సాదా. ఈ సాదాని మనం దా అని పాడుకోవాలి. రిగరి సాదా. దీని మనం రీదా. నడచి రావే రిరిగ రీదా సరిగమల సరిగమ రి స సరిపోయింది అక్కడ. లా సారి ససా. ఈ సారి ససా ఈ సారి ససాని మనం సా అని పాడుకోవాలి. సరిగమల రి ససా. మల్లె పూల పందిరిలోకి. ఇది చూద్దాం ఇప్పుడు మనం. పప్ప సాస సరిగా నడచి నడచి రావే సరిగమల రిరిగ రిరిగ రిదా రి సస. మనసు నిండా మనసు నిండా మరులు పండ. చూడండి ఇక్కడ మనసు దశ సరిపోయింది. మనసు
3 సాహిత్య అక్షరములు, దసస 3 స్వరాక్షరములు. చక్కగా సరిపోయింది ఇక్కడ. చాలా చూడండి ఇక్కడ మనసు దసస మనసు నిండా సాదా. ఈ సాదాని మనం ఇది దా దగ్గర ఆగింది కాబట్టి సాదాని మనం సాదా దా అని పాడుకోవాలి. దా డా దా పా, ఈ దాపాని మనం పా అని పాడుకోవాలన్నమాట. దశ సదా పా మనసు నిండా. అలాగే మరులు దశ స నిండా, ఇక్కడ కూడా సేమ్ అదే స్వరం. దశ సదా పా మరులు నిండా అంటే మనసు నిండా మరులు మనసు నిండా మరులు పండా, సేమ్ స్వరం. దశ సదా పా పసిడి పల్లకి, ఇది కూడా సేమ్. దశ స పసిడి పల్ సదా, ఈ సాదా మనం దా అని పాడుకోవాలి. దా పల్లకి దపా. ఇప్పుడు చూద్దాం చూడండి. మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి దశ సదా పా దశ సదా పా దశ సదా దపా. అంటే పా పాగా, ఈ పాగా మనం గా అనుకోండి. గరి, ఈ గరిని రీ, పాగ గరి, ఈ పాగ గరి పోయి మనకి గారి గారి గరి సా, ఈ గరి సా మనం సా అని పాడుకోవాలి. గరి సా రాగలే ఊగాల శివరంజనవ్వాల గరి సదస గరి సదస గరి సదస. ఇక్కడ చూడండి రాగాలి సరిగా సరిపోయింది. ఊగాల రిగా పా సా, రాగాలి ఊగాల సరిగ రిగా పా శివరంజ గగపాద. చక్కగా సరిపోయింది ఇక్కడ. గగ పాద శివరంజ 4 సాహిత్యాక్షరములు, గగ పాద 4 స్వరాక్షరములు. శివరంజ గగపాద నవ్వాల పద్దాస రగలి ఊగాల శివరంజ నవ్వాల సారి గరి గప గగపాద పద్దాస గరి సదస గరి సదస గరి సదస. సేమ్ ఇలాగే ఉంటుంది. మళ్ళా చల్లనైనా వేకువలోన సంకురాతిరి వెలుగువలే. చూడండి ఇక్కడ చల్లనైనా, మనకి అక్కడ మల్లె పూల ఎలాగో ఇక్కడ కూడా అంతే. చల్ల పప్ప చల్ల నై దశ, ఈ దశను మనం సా అని పాడుకోవాలన్నమాట. చల్లనైనా పప్ప సా వేకువ వే దశ, ఈ దశను మనం సా అని పాడుకోవాలి. వేకువ సా స పప్ప సా చల్లనైనా వేకువ లోన రిగరి రిగరి గమగా. ఇక్కడ లో రిగరి, ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. నా గమగా, ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. లో నా రిగరి గమగా, ఈ రిగరి గమగా పోయి రీగా వచ్చింది మనకి ఇప్పుడు. చల్లనైనా వేకువ లోన పప్ప సరిగా సంకురాతిరి రిగ్గరి సదా. ఇక్కడ సరిపోయింది. సంకురాతిరి రిగ్గరి సదా వెలుగువ వెలుగువ రిస వెలుగువ. సరిపోయింది.
వెలుగువ రీసా సాసా వెలుగువ లే చూడండి సా సదా దప దీని ఈ సా సదా దప లే ఈ పా దగ్గర ఆగింది కాబట్టి సా సదా దప దాని పా పా అని పాడుకోవాలన్నమాట. రిగ్గరి సదా రి స స స స రి స స స పా సంకురాతిరి వెలుగువలే ముద్దబంతి ముగ్గులలోకి ఇది కూడా సేమ్ చల్లనైనా వేకువలే ఎలాగో ఇది కూడా అంతే. ముద్దబంతి ముద్ద పప్ప దశ ఈ దశను మనం సా అని పాడుకోవాలి. ముద్దబంతి పప్ప సా సా ముద్దబంతి ముగ్గుల దశ సరిపోయింది. ముగ్గుల నా 3 సాహిత్యాక్షరములు, దశ 3 స్వరాక్షరములు. ముగ్గుల దశ పప్ప సా సా దశ ముద్దబంతి ముగ్గుల లోకి రిగరి గమగా ఈ రిగరిని రీ అని పాడుకోవాలి. గమగా ఈ గమగాని గా అని పాడుకోవాలి. రిగరి గమగా ఇది పోయి రీగా ముద్దబంతి ముగ్గులలోకి పప్ప సా సా దశ సరిగా సాగిరావే సాగి రీగా సరిపోయింది. సాగి రీగా రావే రా రీ వే సాదా ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. రీగరీదా సాగిరావే సరిగమలా సరిపోయింది చక్కగా. అది సాగిరావే సరిగమలా రీగరీదా కనుల నిండా కలలు పండ పూల పడవా ఇవన్నీ ఒకే రకమైన ఫ్రేజులు చూడండి. కనుల నిండా కనుల దశ సరిపోయింది అక్కడ. నిండా సాదా దప సాదా ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. దా దా దప ఈ దాపాను మనం పా అని పాడుకోవాలి. సాదా దాప ఈ సాదా దాప పోయి మనకి దాప అని వచ్చిందనమాట. దశ సదాప కనుల నిండా సేమ్ కలలు పండ దీని కూడా దశ సదాప పూల సాస్ దశ దశ ఈ దశను మనం సా అని పాడుకోవాలి. సా సా పూల పడ సదా పడ వా దప ఈ దాపాను మనం పా అని పాడుకోవాలన్నమాట. దశ సదాప దశ సదాప సా సదప కనుల నిండా కలలు పండ పూల పడవా పూల పడవా పగగరి నడపాల చూడండి ఇక్కడ నడపగా గరి ఇది గరిని మనం రీ పగరి నడప గమగ గరిస ఈ గమగ గరిస దానికి ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనం ఈ గమగ గరిసని మనం సా ఓన్లీ సా అని పాడుకోవాలి. సా పగరి సా నడపల
సదా పా దస సదా పా సా స సద పా పగ పగరి స పగరి సా కనుల నిండా కలలు పండ పూల పడవ ఎక్కల అందాలి చిందాలి అపరంజి నవ్వాలి గరి సదస గరి సదస గరి సదస. ఇది చాలా ఈజీ మనకి చూడండి. అందాలి సరిగా చిందాలి రిగ్గప అపరంజి గగపాద నవ్వాలి పద్దాస. చక్కగా ఏమి ఇబ్బంది లేదు. అందాలి చిందాలి అపరంజి నవ్వాలి సరిగ రిగ్గ పగగపాద పద్దాస గరి సదస గరి సదస గరి సదస. మళ్ళా అందమైన వెన్నెల్లోనని అది మనం ఫస్ట్ ఇది పాడుకోవాలన్నమాట. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే ముద్దబంతి ముగ్గులలోకి సాగిరా సాగిరా మగసిరిలా. ఓపికని చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం చూద్దాం. ఫస్ట్ చరణం ఇక్కడ కూడా తాళం ఒక అక్షరం జాగా విడిచి పాట ప్రారంభించాలి. ఒక అక్షరం వదిలిపెట్టి త అని తారస్థాయి షడ్జంలో ప్రారంభమైంది ఈ చరణం. నురుగు తరగల గోదారై వలపు మిల మిల మెరవాల వంపు సొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాల. ఇప్పుడు చూద్దాం వీటిని. నురుగు ససరి సరిపోయినాయి. నురుగు 3 సాహిత్యాక్షరములు, ససరి 3 స్వరాక్షరములు. నురుగు ససరి తరగల గగ గగ ఇక్కడ కూడా సరిపోయింది. ససరి గగ గగ నురుగు తరగల గోదా గో గా దా గరి. ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. మనం గోదా గరి రై మగరిసా. ఇక్కడ మావాన్ని కలిసి చూసారా, ఇది అన్యస్వరం అనమాట. రై మగరిసా సా దగ్గర ఆగింది కాబట్టి ఈ మాగారీసా అని మనం సా అని పాడుకోవాలి. మగరిసా సా అని పాడుకోవాలి. నురుగు తరగల గోదారై ససరి గగ గగ గరి సా వలపు ససరి ఇక్కడ కూడా సరిపోయింది. వలపు 3 సాహిత్యాక్షరములు, ససరి 3 స్వరాక్షరములు. వలపు మిల మిల గగ గగ ఇక్కడ కూడా సరిపోయింది. వలపు మిల మిల ససరి గగ గగ మెరవా మెర గగ వా గరి. ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. మెరవా గగరి మెరవా లా మగరిసా. ఈ మగరిసా మనం సా అని పాడుకోవాలి. వలపు మిల మిల మెరవాల ససరి గగ గగ గగరి సా. వంపు సొంపుల వంపు దశ సరిపోయింది. ఇక్కడ వంపు 2 సాహిత్యాక్షరములు, దశ 2 స్వరాక్షరములు. వంపు దశ సొంపుల సొం సరి. ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. సొంపుల రీ రి రి దసరి దసరి వంపు సొంపుల దసరి రి రి సెలయే రి 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 సరిపోయింది. సెలయే రి 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 రై గరి సదా. ఇది రై
రై ఒకే సాహిత్యాక్షరము, గరి సదా ఇది 4 స్వరాక్షరములు. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే గరి సదా దీన్ని దా అని సెట్ చేసుకోవాలన్నమాట. ఒంపు ఒంపు సొంపుల సెలయేరై దసరి దా వయసు వయసు గలగల నవ్వాల వయసు దదస సరిపోయి అక్కడ గల గల గరి సదా ఇక్కడ సరిపోయింది. గల గల గరి సదా వయసు గల గల దదస గరి సదా వయసు వయసు గల గల నవ్వాల నవ్వు రిసా ఈ రీసాను మనం సా సా నవ్వాల సా 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 వయసు వయసు గల గల నవ్వాల దదస గరి సదా సా 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 కొమ్మ మీద కోకిల నై కొమ్మ మీద కోకిల నై నై కొమ్మ మీద కోకిల నై దశ ఈ దశని సా అని పాడుకోవాలి. సా స సా సా కొమ్మ మీద కోకిల సాగరి కోకిల సరిపోయినాయి. నై సాదా సాదా నై ఒకే సాహిత్యాక్షరము, సాదా సాదా 4 స్వరాక్షరములు. అప్పుడు ఈ సాదా సాదా దీన్ని మనం దా అని ఉచ్చరించుకోవాలన్నమాట, పాడుకోవాలి. కొమ్మ మీద కోకిలనై సా స సా 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 గరిదా కోటి వెలుగులు కో దశ ఈ దశని మనం సా అని పాడుకోవాలి. దశ పోయి మనకు సా అని వచ్చింది. కోటి సా సా కోటి వెలుగులు సా స స స స స సరిపోయినాయి. కురియాలా కురియాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కురి పద సరిపోయింది. కురి యా దశదా ఈ దశదాన్ని మనం దా అని పాడుకోవాలి. కురియా పదద పదదా కురియాలా దపా ఈ దాపాని పా అని పాడుకోవాలి. కురియాలా పదదాపా కోటి వెలుగులు కురియాలా సా స స స స స పదదాపా కంటి కంటి పాపనై కాళియందెనై ఇక్కడ చూడండి. కంటి పాప దసరీసా సరిపోయినాయి. కంటి పాప 4 సాహిత్యాక్షరములు, దస్సరీస 4 స్వరాక్షరములు. ఇక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. దసరీస కంటి పాప నై సరి ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. దసరి సరి కంటి పాప నై కాళియందే నై కాళియందే పాద సద్ద దీన్ని సాదా అని పాడుకుంటే ఆయందే అవుతుంది అనమాట. సాహిత్యాన్ని పట్టుకుని మనం స్వరాలను ఉచ్చరించుకోవాలన్నమాట. పాద పాద సాదా సా అంటే పాద సాదా అనకూడదు, సాదా బదులు సద్దా అనాలి. అందే పాద సద్దా కాళియందే నై దశ ఈ దశాన్ని మనం సా అని పాడుకోవాలి. కాళియందే నై పాద సద్ద సా పాద సద్ద సా కంటి పాప నై కాళియందే నై దసరి సరి పాద సద్ద సా ఇది రెండో సంగతి చూడండి. కంటి కంటి పాప నై దసరి దసరి సరి సరిపోయింది. కంటి పాప నై కాళియందే నై పాద సద్ద సా
కాలమంత కరగబోసి కాపు ఉండనా, కాలమంత కరగబోసి కాపు ఉండనా, కాలమంతా. ఇక్కడ చూడండి, రీసదాప కాలమంత రీసదాప సరిపోయింది. రీసదాప కాలమంతా కరగా అంటే ఇది సదదా కరగా బోసి పాగా, కాలమంత రీసదాప సదదాపగా కరగా బోసి కాపు ఉండనా పాగరిసరి, కాపు ఉండనా పాగరిసరి సరిపోయింది అక్కడ. కాపు ఉండనా పాగరిసరి, సరి గరిగా పగ పద స గరి సదస ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు. మళ్ళీ పల్లవి మీరు చక్కగా అందమైన వెన్నెలని మీరు చక్కగా అది పాడుకోండి. మళ్ళీ ఇక్కడ ప్లే చేయాల్సిన పని లేదు మనకి, ఎందుకంటే టైం కదా మనకి. ఒకవేళ ప్లే చేసుకోవాల్సి వస్తే మీరు ఇక్కడ ఏముంది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అందమైన వెన్నెలలోన పచ్చ తెలుగు పడుచువలే, మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా. ఇప్పుడు మనం రెండవ చరణం చూద్దాం. లాస్ట్ చరణం, రెండవ చరణం. తాళం ఒక అక్షరం జాగా విడిచి పాట ప్రారంభించాలంటే త అని విడిచి మనం పాట ప్రారంభించాలి. ఈ చరణం కూడా ఫస్ట్ చరణం లాగానే తారాస్థాయి షడ్జంలో ప్రారంభమైంది ఇక్కడ అనమాట. ఇంద్రధనుసు విరిసింది, 7 అడుగులు నడవాల సంధ్య చుక్క నిలిచింది, బుగ్గ చుక్క పెట్టాలా. ఇప్పుడు చూద్దాం. ఇంద్రధనస్సు 5 సాహిత్యాక్షరములు, సర్రి గ 5 స్వరాక్షరములు. ఇలా చక్కగా సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే అన్ని స్వరాక్షరములు మనం పాట పాడుకోవాలన్నమాట. కీబోర్డు వేరేగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఇంద్రధనస్సు సర్రి గ సరిపోయింది. అక్కడ విరి గగ గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. మాగరిసా, ఇక్కడ మా అన్యస్వరం. ఈ మాగరిసను మనం సా అని పాడుకోవాలి. ఇంద్రధనసు విరిసింది సర్రి గగరిసా, 7 అడుగులు సారి గగ 7 అడుగులు 5 సాహిత్యాక్షరములు, సారి గగ 5 స్వరాక్షరములు. చక్కగా సరిపోయింది. కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా మీరు నేర్చుకోండి. 7 అడుగులు సారి గగ నడవా గగ వా గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. నడవా గగరి నడవా లా మాగరిసా, ఈ మాగరిసని మనం సా అని పాడుకోవాలి. అంటే లా ఒకే సాహిత్యాక్షరం ఉంది, మాగరిస 4 స్వరాక్షరములు ఉన్నాయి. అప్పుడు దాన్ని ఎలా పాడుకోండి? మాగరిసా సా, దాన్ని లా అని పాడుకోవాలన్నమాట. మాగరిసని సా అని పాడుకోవాలి మనం. 7 అడుగులు నడవాలా సారి గగరి సా,
దసరి సరిపోయినాయి అక్కడ. సంధ్య చుక్క దసరి చక్క 4 సాహిత్యాక్షరములు 4 స్వరాక్షరములు. సంధ్య చుక్క దసరి నిలిచి నిలి రి చిన్ రిసా. ఈ రిసాను మనం సా అని పాడుకోవాలి. నిలిచి రిసా రిగరి సాదా. ఈ రిగరి సాదాను మనం దా అని పాడుకోవాలి. రిగరి సాదా అది ఎగిరిపోయి దా అని వచ్చిందనమాట. సంధ్య చుక్క నిలిచింది దసరి దసరి ససరి దసరి సాదా. సంధ్య చుక్క నిలిచింది బుగ్గ చుక్క బుగ్గ దశ సరిపోయింది. బుగ్గ దశ చురి దసరి బుగ్గ చుక్క సాదా. ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. దసరి దా బుగ్గ చుక్క పెట్ట పెట్ట పెట్టలా రీసా. ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. పెట్ట సస పెట్ట సారి ససాదా. ఈ సారి ససాదా ఇదంతా కూడా మనం దా అని పాడుకోవాలన్నమాట. బుగ్గ చుక్క పెట్టలా దసరిద్దా ససదా. ఈడు జోడు ఇరువురా ఈడు జోడు ఇరువురా సారీ ఈడు జోడు వెలుగెత్తి. ఈడు జోడు వెలుగెత్తి ఈడు జోడు ఈ దశ. ఈ దశను మనం సా అని పాడుకోవాలి. ఈడు జోడు సా స వెలుగే వెలు స సరిపోయింది. గే గరి ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. సరి వెలుగే సాదా. ఈ సాదాన్ని మనం దా అని పాడుకోవాలి. సరి వెలుగెత్తి సరి దా. ఈడు జోడు వెలుగెత్తి సరి దా. ఏరువాక సగల ఏరువాక ఏ దశ. ఈ దశను మనం సా అని పాడుకోవాలి. స ఏరువాక సగ పద సా పద. ఈ పదాన్ని మనం దా అని పాడు. ఏరువాక పాడలా ఏరువాక పాడలా. స ఏరువాక పాడ పద పద. ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. పాడ దపాస. ఈ దపాసాన్ని మనం సా అని పాడుకోవాలన్నమాట. ఏరువాక పాడలా సా దా సా. తోడు నీడ ఇరువురా తోడు నీడ ఇరువురా
దసాని మనం సా అని పాడుకోవాలి. తోడు నీడ సా స సా సా ఇరు సా సా సరిపోయింది. ఇక్కడ ఇరు సా సా ఊర గరి గరి, ఇది గరి, ఈ గరిని రీ, ఇంకో గరిని కూడా రీ గరి గరి పోయి మనకి రీ రీ ఇరువుర సా స రి రి అంటే సా స గరి గరి, అది పోయి సా స రి రి ఇరువుర మై మై సద 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 దా, ఇది మై సద సద దా, ఈ సద సద దాని మనం దా అని పాడుకోవాలి. తోడు నీడ ఇరువు ఇరువుర మై సా స సా సా స స రి రి స స రి రి దా. తోడు నీడ ఇరువుర మై గూటి కందం గూటి కందం చూడండి దశ, ఈ దశని మనం సా అని పాడుకోవాలి. గూటి కందం సా స స స తేవా తేవాలా తేవాలా తేవా తే పద, ఈ పదం మనం దా అని పాడుకోవాలి. తేవా దశదా, ఈ దశదాని దా అని పాడుకోవాలి. తేవా దా దా తేవా లా దా పద పా, ఈ దా పద పాని మనం పా అని పాడుకో. దా 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 చూడండి ఇక్కడ తేవా తేవా లా దా దా పా దా 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 పా తేవా లా. తీగ మల్లెనై తేనె జల్లునై, తీగ మల్లెనై తీగ దాస సరిపోయింది. తీగ దాస, తీగ మల్లె మల్లె రిస్స దాస రిస్స తీగ మల్లె నై సరి, ఈ సరిని మనం రీ దగ్గర ఆగిన రీ అని పాడుకోవాలి. తీగ మల్లె నై దాస రిస్స రీ తేనె జల్లు నై తేనె జల్లు పాద సద్ద తేనె జల్లు నై దశ, ఈ దశని మనం సా అని పాడుకోవాలి. తీగ మల్లె నై తేనె జల్లు నై దాసరి సరి పాద సద్ద సా. రెండోసారి తీగ మల్లెనై మార్పు ఉంది చూడండి. తీగ మల్లెనై తీగ మల్లె దాసరి స తీగ మల్లె నై సరిదా, ఈ సరిదాన్ని మనం దా అని పాడుకోవాలి. దాసరి స దా తీగ మల్లె నై తేనె జల్లు నై పాద సద్ద సా, ఇక్కడ మార్పు లేదు. కోరికంత కూడబెట్టి కొలువు సేయనా, కోరికంత కూడబెట్టి కొలువు సేయనా. దీని చూద్దాం. కోరికంత రీసా దప్ప అని ఉచ్చరించుకోవాలి. కోరికంత రీసా దప్ప కోరికంత కూడబెట్టి సద పద కూడబెట్టి కొలువు దదప సరిపోయింది. కొలువు దదప కొలువు సేయనా గసరి రీసదప రీసదప సదప దదప గసరి కోరికంత కూడబెట్టి కొలువు సేయనా. సరి గరి గ పగ పద పద స గరి సద స అందమైన వెన్నెలలోన
అచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోకి నడచి నడచి రావే సరిగమలా కనుల నిండా, ఇదంతా మనకు వచ్చింది ఆల్రెడీ. కనుల నిండా కలలు పండ పూల పడవ కనుల నిండా దశ సదాప కలలు పండ దశ సదాప, ఈ రెండింటి సరిపోయింది. దశ సదాప కనుల నిండా కలలు పండ పూల పడవ సాస సదప పగ గరి సా, దీన్ని మనం పగరి సా పగరి రిగరిసా అందాలి చిందాలి అపరంజి నవ్వాలి గరి సదస సరి గరి గ పద పదస గరి సదస. చక్కగా నా శక్తి కొలది మీకు అర్థం అవ్వాలని క్లియర్గా చెప్పడానికి ప్రయత్నించాను. ఖచ్చితంగా మీకు ఓర్పుతో మీరు చక్కగా ఈ వీడియోలు వింటూ ఉంటే మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మనం డివోషనల్ సాంగ్ని మనం ప్లే చేసుకుందాం. ఎందుకంటే ఒక మూవీ సాంగ్స్లో ఒక పాట, డివోషనల్ సాంగ్స్ బుక్లో ఒక పాట అనమాట. థ్యాంక్ యూ.